నమస్కారం. వాల్మీకి రామాయణం 9వ భాగం. పుత్ర సంతానం కోసం మరియు ప్రపితామహులకు స్వర్గప్రాప్తి కలిగించుటకు భగీరథుడు గోకర్ణ క్షేత్రంలో బ్రహ్మ గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. అప్పుడు భగీరథుడు బ్రహ్మతో, దేవా, నాకు 2 వరాలను ప్రసాదించండి. మొదటిది, నాకు పుత్ర సంతానం కలిగించండి. రెండవది, ఆకాశ గంగను భూమి మీదకు పంపించి నా ప్రపితామహులకు స్వర్గప్రాప్తి కలిగేలా అనుగ్రహించండి అని కోరాడు. బ్రహ్మదేవుడు సంతోషించి భగీరథునితో, భగీరథ, నీకు పుత్ర సంతానం తప్పక కలుగుతుంది. ఇక ఆకాశం నుండి భూమిపై దూకే గంగను భరించే శక్తి భూమికి లేదు. కేవలం మహేశ్వరుడు మాత్రమే ఆ గంగను భరించగలడు. కాబట్టి నీవు ఈశ్వరుణ్ణి ప్రార్థించి గంగను వహించమని అడుగు అని చెప్పి బ్రహ్మ తన లోకానికి వెళ్ళిపోయాడు. భగీరథుడు ఒంటి కాలిపై నిలబడి 1 సంవత్సరం పాటు మహేశ్వరుని కోసం తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై గంగను తన శిరస్సుపై ధరిస్తాను అని చెప్పాడు. ఇక గంగ దేవలోకం నుండి కదిలింది. గర్వంతో మహావేగంతో భూమి మీదకు దూకింది. ఆ ప్రవాహాన్ని శివుడు తన శిరస్సును అడ్డుపెట్టి ఆపాడు. గంగను తన జటాజూటములో బంధించాడు పరమశివుడు. గంగ ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది. ఆకాశం నుండి బయలుదేరిన గంగ భూమికి దిగి రాలేదు. దాంతో భగీరథునికి కారణం తెలియలేదు. మరలా ఈశ్వరునికై తపస్సు చేశాడు. భగీరథుని తపస్సుకు సంతోషించిన శివుడు గంగను బిందు సరోవర ప్రాంతంలో భూమి మీదికి విడిచిపెట్టాడు. శివుని జటాజూటము నుండి వచ్చిన గంగ తీవ్రమైన వేగంతో 7 పాయలుగా భూమిపై ప్రవహించింది. 7 పాయలలో హలాదిని, పావని, నలిని అనే 3 నదులు తూర్పు దిక్కు ప్రవహించాయి. సుచక్షువు, సీత, సింధు అనే 3 నదులు పడమర దిక్కుగా ప్రవహించాయి. 7వ పాయ భగీరథుణ్ణి అనుసరించింది. భగీరథుడు తన రథముపై ముందుకు వెళుతుంటే ఆ రథము వెంట గంగా నది ప్రవహిస్తూ వస్తోంది. కొన్ని చోట్ల మెల్లగా, మరికొన్ని చోట్ల దూకుడుగా, ఎగసిపడుతూ, కొండలు కోనలు దాటుతూ గంగ ప్రవాహం కొనసాగింది. మార్గ మధ్యలో జహ్ను మహాముని ఆశ్రమం వచ్చింది. అక్కడ ఆ ముని యాగం చేస్తున్నాడు. గంగ ఆ ఆశ్రమాన్ని తన వేగంతో ముంచెత్తింది. అది చూసిన జహ్ను మునికి కోపం వచ్చింది. గంగా నది గర్వం అణుచుటకు గంగా జలాన్ని త్రాగేశాడు. ఇది చూసి దేవతలు, భగీరథుడు అందరూ ఆశ్చర్యపోయారు. అందరూ కలిసి జహ్నుమునిని ప్రార్థించారు. అప్పుడు ఆ ముని తన చెవుల నుండి గంగను విడిచిపెట్టాడు. అప్పటి నుండి గంగకు జాహ్నవి, జహ్నుసుత అనే పేర్లు వచ్చాయి. గంగా నది మరలా భగీరథుణ్ణి అనుసరించింది. సగరపుత్రులకు మోక్షం కలిగించటానికి గంగను పాతాళానికి తీసుకువెళ్ళాడు భగీరథుడు. సగరపుత్రుల భస్మాలపై గంగ ప్రవహించింది. వారికి పాపాలు నశించి స్వర్గ ప్రాప్తి కలిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగీరథునితో, భగీరథ, నీ పూర్వీకులు సగరుడు, అంశుమంతుడు, దిలీపుడు చేయలేని పని నువ్వు చేశావు. దేవలోకం నుండి గంగను భూమిపైకి తీసుకురాగలిగావు.
సగరపుత్రులకు స్వర్గప్రాప్తి కలిగించావు. నీ వల్ల భూమిపై అవతరించిన గంగ నీ కూతురితో సమానం. అందుకని గంగ ఇప్పటి నుండి భాగీరథి అని కూడా పిలవపడుతుంది. అంతేకాదు, దేవలోకం నుండి భూలోకానికి, అక్కడి నుండి పాతాళానికి ప్రవహించింది కాబట్టి గంగకు త్రిపథ అనే పేరు కూడా సార్థకమవుతుంది. నీవు గొప్ప కీర్తి ప్రతిష్టలను సంపాదించుకున్నావు. ఇక నీ ప్రపితామహులకు గంగాజలంతో తర్పణాలు విడిచి నీ మాట నిలబెట్టుకో అని చెప్పాడు బ్రహ్మదేవుడు. అందుకు సంతోషించిన భగీరథుడు తన ప్రపితామహులకు గంగాజలంతో తర్పణాలు విడిచి వారికి పుణ్యలోకాలు ప్రాప్తించేలా చేశాడు. ఇది గంగావతరణ కథ. రామా, ఈ గంగావతరణ కథ వింటే పాపాలు నశిస్తాయి, ధనము, యశస్సు, కీర్తి, సంతానం కలుగుతాయి. దీనిని ఎవరికైనా వినిపిస్తే దేవతలు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు అని చెప్పాడు విశ్వామిత్రుడు. గంగావతరణ కథ ముగిసేసరికి రాత్రి అయింది. విశ్వామిత్రుడు చెప్పిన గంగావతరణం కథను విన్న రామలక్ష్మణులు రాత్రంతా ఆ కథనే మననం చేస్తూ నిద్రపోయారు. మరునాడు ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకొని విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు అందరూ గంగా నదిని దాటి విశాల నగరం చేరుకున్నారు. తాము వచ్చిన సంగతిని విశాలపుర రాజు సుమతికి వర్తమానం పంపాడు విశ్వామిత్రుడు. వెంటనే సుమతి సపరివార సమేతంగా వచ్చి విశ్వామిత్రుడిని ఆహ్వానించి మర్యాదలు చేసి పరస్పర క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఆ తరువాత సుమతి రామలక్ష్మణులను చూసి వారి గురించి విశ్వామిత్రుడిని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు తాను సిద్ధాశ్రమంలో చేయదలిచిన యాగం గురించి, రామలక్ష్మణుల యాగాన్ని రక్షించడం గురించి అంతా వివరించాడు. ఇది విన్న సుమతి రామలక్ష్మణులను అభినందించి వారికి అతిథి సత్కారాలు చేశాడు. ఆ రాత్రికి విశ్వామిత్రుడు, రామలక్ష్మణులు మరియు తదితర మునులు అందరూ సుమతి మందిరంలోనే విశ్రమించారు. మరునాడు ఉదయం మిథిలకు ప్రయాణమయ్యారు. మిగిలిన కథను తరువాయి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.